ఇప్పుడు టైం అరౌండ్ 4 అవుతుంది. ఈరోజు సోమవారం కదా అని నేను బ్రహ్మ ముహూర్తంలో లేద్దామని లేచాను. నాకు మెలకు వచ్చేసింది అనమాట. అయితే ఇలా బయటకు వచ్చి చూసేటప్పటికి చూడండి, చంద్రుడు శివయ్య సిగలో అయితే ఎలా ఉంటాడో ఆ ఆకారంతో ఉన్నాడండి. అంటే అమావాస్య వస్తుంది కదా, బుధవారం ఎప్పుడో. చూడండి, నేను ఈ టైం ఇప్పుడు చంద్రుడిని ఎప్పుడు ఇలా చూడలేదు. షేర్ చేయాలనిపించింది, చిన్న క్లిప్పింగ్ అలా పెట్టానండి. ఈరోజు మాస శివరాత్రి సోమవారం. ఈరోజు భక్తితో శివయ్యను అభిషేకాలు అర్చనలు చేస్తే దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సోమవారం మాస శివరాత్రి అండి. నేను కిందకి దిగి గార్డెన్లో ఉన్న పువ్వులు కోసుకొచ్చానండి. పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. అలాగే ఈరోజు శివయ్యకి అభిషేకం చేసి బిల్వదళాలతో అర్చిద్దామని చూడండి లేత బిల్వదళాలను తీసుకొచ్చాను. బిల్వదళాలు ముదిరిపోతే కన్నాలు పడిపోతాయండి, అలాంటి వాటితో పూజ చేయకూడదు. ఇలా లేతగా ఉన్నప్పుడే మనం తుంచుకొని పూజ చేయాలండి. ఇంటి పెద్దను శివుడితో పోలుస్తారు. జీవితంలోని ఆటుపోట్లను కష్ట నష్టములను అందరూ చేసే తప్పులను గొంతులోనే దాచుకొని భార్య సహకారంతో లోకాన్ని చల్లగా నడిపేవాడు ఆ ఆది గృహస్థు. ఈ లక్షణాలన్నీ మనము అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. జీవనాన్ని సఫలం చేసుకుందామండి. కాలకోట విషాన్ని తాను స్వీకరించి లోకాలను కాపాడాడు ఆ నీలకంఠుడు. సాధారణంగా సోమవారం శివారాధనకు చాలా విశిష్టమైనది. ఆ సోమవారం మాస శివరాత్రితో కలిసి ఉంటే అది మరీ ప్రత్యేకమే కదండి. అత్యంత అరుదుగా వచ్చే సోమవారం మాస శివరాత్రి. ఈరోజు చేసే శివారాధనకు ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం. ప్రతి నెల ఒక మాస శివరాత్రి వస్తుంది. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథి పరమేశ్వరుని జన్మతిథిగా చెప్తారు. అందుకే ప్రతి నెల పరమేశ్వర ప్రీత్యర్థం మాస శివరాత్రిని విశేషంగా జరుపుకుంటాము. అయితే మాస శివరాత్రి జరుపుకోవాలంటే చతుర్దశి తిథి సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఉండాలి. సెప్టెంబర్ నెలలో 30వ తేదీ సోమవారం మాస శివరాత్రి కలిసి రావడం గొప్ప విశేషమని పండితులు చెప్తున్నారండి. పరమశివుడు లయకారకుడు, అంటే సృష్టిని అంతం చేసేవాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని చెప్తాము. జ్యోతిష శాస్త్ర ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు చంద్రుడు క్షీణంగా ఉంటాడు, అంటే చాలా సన్నగా కనిపిస్తాడనమాట. జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడు మనస్కారకుడు, అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలంటే జాతకంలో చంద్రబలం బాగుండాలి. అమావాస్య ముందు చతుర్దశి రోజు చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతు ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది. ముందు చెప్పుకున్నట్లు కేతువు లయం అంటే మృత్యుకారకుడు. కాబట్టి చంద్రుడు బలహీనంగా ఉన్న సమయంలో వారి ఆరోగ్యాలపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుందట. కొంతమందికి అమావాస్య ముందు ఆరోగ్యం బాగలేకపోవడం, కొన్ని రకాల మానసిక సమస్యలు ఎక్కువ కావడం, అనుకోని ప్రమాదాలు జరిగి మృత్యువాత పడటం అన్నీ మనం చూస్తుంటాం. ఇవన్నీ కేతుగ్రహ దోష ప్రభావాలేనట. అంతేకాదండి, చంద్రబలం తక్కువగా ఉన్న సమయంలో కేతు ప్రభావం పెరిగి జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయట. ఈరోజు సాయంత్రం శివయ్య దగ్గర దీపం పెట్టుకొని శివాభిషేకం చేసుకుని శివునికి ఇష్టమైన పూలు పండ్లు సమర్పిస్తే చాలా మంచిదట. ఉదయం ఇంట్లో యథావిధిగా రోజు చేసుకునే సమయంలో పూజ చేసుకుని సాయంత్రం కూడా మళ్ళీ శివయ్యకు మాస శివరాత్రి రోజు, అంతేకాకుండా సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా ఈరోజు సాయంత్రం శివయ్య దగ్గర కూర్చొని దీపారాధన చేసుకొని మీకు నచ్చిన స్తోత్రాలు అవి చదువుకోండి, చాలా మంచి జరుగుతుంది. నేనైతే పూజకి ఇలా అన్ని రకాల పువ్వులను పత్రాలను తీసుకొచ్చి చక్కగా అన్నింటినీ విడివిడిగా సర్దుకున్నాను. పూజ చేసేటప్పుడు గందరగోళంగా ఉండకుండా ప్రశాంతంగా ఉంటుందని. అన్నీ ఉంటే ఒక పువ్వు లాగితే దానికి అంటుకొని ఇంకొక ఆకు వస్తుంది. ఆ ఆకు విఘ్నేశ్వరుడికి పెట్టేటప్పుడు తులసాకు వచ్చేస్తుంది. అలాగనమాట, ఒక దేవుడికి సరిపడవి ఇంకొక దేవుడికి వచ్చేస్తుంటాయి. అందుకని ఆ కన్ఫ్యూజన్ ఎందుకని ఇలా అన్నీ విడివిడిగా పెట్టుకున్నానండి. ఆ తరువాత మా ఇంట్లో నేను శివయ్య పూజకి సిద్ధమయ్యాను.
ఈరోజు శివయ్యకి పంచామృతంతో అభిషేకం చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అలా కొంచెం పాలు తీసుకున్నాను, తర్వాత పెరుగు తీసుకున్నానండి, తర్వాత తేనె, తర్వాత నెయ్యి, తర్వాత బెల్లం అండి. బెల్లం లేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం అయితేనే శ్రేష్టము. ఇంకా మీకు వీలైతే చెరుకు రసమైనా కొంచెం కలుపుకున్నా మంచిదేనండి. ఇదే పంచామృతాలు. ఆ తర్వాత ఈ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, బెల్లము అన్నీ కలిసేటట్టు బాగా కలపాలండి. మనం అలా వేసేసి అలా ఉంచిస్తే అన్నీ కలుసుకోవు, బాగోదన్నమాట. ఇలా అన్నీ కలిపితే పంచామృతం రెడీ అవుతుంది. నేను ముందుగానే విఘ్నేశ్వరుని పూజ చేశానండి. నిత్య పూజ చేసేటప్పుడే చూడండి, గరిక అన్నీ తీసుకొచ్చాను కదా, గరిక అన్నీ పెట్టి చక్కగా విఘ్నేశ్వరుని పూజ చేసుకున్నాను. అప్పుడే సంకల్పం చెప్పుకున్నాను అనమాట, ఈవేళ శివయ్యకి అభిషేకం చేస్తానని. తర్వాత నాకు పూజ గదిలో ఈ శివయ్య అభిషేకానికి వీలు కాదు కాబట్టి నేను వేరేగా ఏర్పాటు చేసుకున్నాను. ముందుగా అయితే దీపారాధన చేసుకున్నానండి. ఈ దీపం ఎంత చక్కగా వెలుగుతుందోనండి, సాయంత్రం వరకు ఇలా గుంటగా ఉంటుంది. మరీ ఎక్కువ ఆయిల్ ఏం పట్టేదండి, కానీ ఎక్కువసేపు నిలిచి వెలుగుతుందనమాట. చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలి ఎక్కువసేపు వెలగాలి దీపము అనుకున్న వాళ్ళు ఇలాంటి దీపాలు కొనుక్కోండి, చాలా బాగున్నాయి. ఇక దీపారాధన అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి అభిషేకానికి ముందు ధూపాన్ని సమర్పించుకున్నాను. తర్వాత శివయ్యకి అలంకరించిన నాగాభరణాన్ని తీసి పక్కన పెట్టుకొని ముందుగా అయితే మంచినీళ్ళతో ఫస్ట్ అభిషేకం చేయాలండి. ఆ కుంకుమ అన్నీ వదిలిపోతే మనం పంచామృతంతో స్నానం చేయాలన్నమాట. ఎందుకంటే ఆ పంచామృతము మనము తాగుతాము. ఈ ఈ శివలింగానికి ఏంటంటే మనం వారం రోజుల వరకు దాన్ని మనం నీళ్ళు ఏమి పొయ్యము. రకరకాల పువ్వులు అన్నీ తెచ్చి పెడతాము. ఆ తడికి బోల్డు దుమ్ము ధూళి ఉంటుందండి. మనము అలాగే డైరెక్ట్గా పంచామృతంతో స్నానం చేసేసి అదే అలాగే స్వీకరిస్తే మనలో కూడా అదంతా వెళ్తుంది. అలా కాకుండా కొంచెం హైజీన్గా ఉండాలన్నమాట. ఇలా శివయ్యకి ముందుగా మంచినీళ్ళతో శుభ్రపరచుకొని ఆ తరువాతే పంచామృతం అభిషేకమైన పాలతో అభిషేకమైన చేసుకోవాలి. ఎందుకంటే మనం కడుపుకు తీసుకునేది ఏదైనా ఆ మహాప్రసాదం ప్రసాదంగా మన కడుపులోకి వెళ్ళి మనలో ఉన్న అనారోగ్యాలని, అజ్ఞానాన్ని తొలగించాలి. ఇక పంచామృతంతో అభిషేకం చేసే ముందు చక్కగా నీట్గా తోముకొని కడుక్కొని పెట్టుకున్న ఒక చిన్న పళ్ళాన్ని నేనైతే ఏర్పాటు చేసుకున్నాను. మీరు కూడా ఏదైనా లోపలికి కడుపులోకి స్వీకరిస్తామో అనే జలాలని ఏవైనా తప్పకుండా ఇలాగే కొంచెం శుభ్రత పాటిస్తూ చేయండి. అప్పుడు ఆ భగవంతుడికి పూజలు చేసుకునే శక్తి మనకి తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు, ఇస్తాడు. దేనికైనా శుచి, శుభ్రత ముఖ్యమండి. శుచిగా, శుభ్రంగా ఉండటం కూడా భక్తి. ఇలా నేను మహామృత్యుంజయ మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకుంటున్నానండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షేయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షేయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షేయమామృతాత్. అలా పంచామృతాలతో అభిషేకం చేశానండి శివయ్యకు. నిజంగా ఇలాంటివి చేస్తే చాలా ఆనందంగా ఉంటుందండి, మన చేతులతో చేసుకుంటే. శివయ్య మీద నుంచి అలా ధారణ కారుతుంటే చాలా బాగుంది చూడటానికి. ఇప్పుడు ఆ పంచామృతాన్ని తీసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు శివయ్యకి రకరకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు వేసిన నీటితో అభిషేకం చేస్తున్నాను. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అభిషేక అనంతరం శివయ్యకు మళ్ళీ ఒకసారి ధూపాన్ని చూపించుకున్నాను.
తర్వాత శివయ్యని చక్కగా ఇలా శుభ్రపరచుకున్నానండి. ఈరోజు శివయ్యని విభూతితో మళ్ళీ ఒకసారి అభిషేకం చేద్దామనిపించింది. అలా శుభ్రపరచుకున్న తర్వాత విభూతితో శివయ్యను అర్చించుకున్నాను. తర్వాత అదే విభూతితో శివయ్యను మొత్తానికి అలిదాను. తర్వాత చందనము కుంకుమతో అలంకరించుకున్నాను. ఇక శివయ్యకు నాగాభరణంతో అలంకరించాను. మాస శివరాత్రి రోజు శివునికి నియమనిష్టలతో ఆరాధిస్తే ఎలాంటి గండాలైనా పోతాయి, మంచి ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. తరువాత ఆ నీలకంఠుడికి ఈ నీలం పువ్వులతో అలంకరించాను. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ భక్తిప్రియా భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ చర్మంబరాయ శివభస్మ విలేపనాయ పాలేక్షణాయ మణికుండలమండితాయ మంజీరపాదయుగలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయమండితాయ ఆనందభూమివరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. తరువాత శివయ్యకు విలువ పత్రాలతో అష్టోత్తరాలు చదువుకున్నాను. శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. శివయ్యను బిల్వ పత్రాలతో అర్చించుకొని నా దగ్గరున్న రకరకాల పుష్పాలతో చక్కగా అలంకరించుకున్నానండి. ఇప్పుడు నైవేద్యం మన ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టొచ్చండి. ఇది అది అని ఏమి ఉండదు. పళ్ళు ఫలము ఏదైనా పెట్టొచ్చు. ఆ టైంకి పండు కాయ మనకు అందుబాటులో లేకపోతే గ్లాసుడు పాలు సమర్పించినా మంచిదేనండి. తరువాత మంగళహారతి. ఆ శివయ్య అనుగ్రహం మన అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.